10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ హెచ్చరిక. ప్రస్తుతం ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేసుకున్నటువంటి అనేక కళాశాలలకు చాలా వాటికి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థులను తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సర్టిఫికెట్ల సమస్యలు, అదేవిధంగా వాళ్ళ విద్యకు కూడా విలువ లేకుండా పోయే పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు ముందస్తుగా ఆ కళాశాలకు పరిమితులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు ఎలా ఉన్నాయి, అఫిలియేషన్ ఉందా లేదా, ఇంటర్మీడియట్ బోర్డుతో ఈ కళాశాలకు గుర్తింపు ఉందా లేదా లాంటి అంశాలతో పాటు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఫ్యాకల్టీ ఉన్నారా లేదా కూడా చూసుకొని ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏవైతే విద్యాసంస్థలకు అనుమతులు లేకుండా కేవలం పబ్లిసిటీనే పరమావధిగా పెట్టుకొని అడ్మిషన్ల కోసం పాకులాడుతున్నారో అలాంటి సంస్థలపైన కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి నిలువరించాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఇది ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నత స్థాయి అంశమని తేలికగా చూస్తూ ఇటు తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెడుతున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తంగా వ్యవహరించి ఎవరైతే ఫేక్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారో, అంటే కళాశాల అనుమతులు లేకపోయినా, పర్మిషన్లు లేకపోయినా, ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా కేవలం పబ్లిసిటీ ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారో అట్లాంటి వాటిపైన ఇంటర్మీడియట్ బోర్డు దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.